ఇది బిగ్ బాస్ హౌస్ అవుట్ సైడ్ అండి, అన్నపూర్ణ స్టూడియో ముందు. అన్నపూర్ణ స్టూడియో నుండి ఈరోజు లైవ్ టెలికాస్ట్ అండి. ఈరోజు ఎలిమినేషన్ అయింది రీతు చౌదరి. రీతు చౌదరి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ చేయండి. నా వరకైతే రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అంట. ఎందుకంటే తను కంటెంట్ ఫైనల్ అంటే టాప్ 5లో ఉండే ఒక ఎలిజిబుల్ పర్సన్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు తను స్ట్రాంగ్గా ఆడింది. సో తన గేమ్ వర్క్ అయితే చాలా బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. సో తన ఎలిమినేషన్ అయితే నేను అన్ఫేర్ అని చెప్తాను. ఎందుకంటే భరణి గారి కంటే చాలా బాగా ఆడింది, అది మాత్రం పక్క. సో అయినా తను ఇంత త్వరగా బయటకు రావడం అనేది నేను ఆశ్చర్యపోతున్నాను. సో టాప్ 5లో లేదని చెప్పి నేనైతే ఫీల్ అవుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. నా వరకు రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అని చెప్తాను. అండ్ రీతు చౌదరి వెళ్తూ చాలా బాధపడింది అనే విషయం కూడా మనకు చాలామంది బయట అందులో నుండి వస్తున్నారో చెప్తున్నారు. మీరు చూస్తే ఇప్పుడు రీతు చౌదరి రాబోయే విజువల్స్ నేను చూపించబోతున్నాను మీకు. అండ్ రీతు చౌదరి ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నా వరకైతే రీతు చౌదరి టాప్ 3లో కూడా ఉండాల్సిన క్యాండిడేట్ అని చెప్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి అన్నపూర్ణ స్టూడియో అవుట్ సైడ్ అండి. ఈరోజు రీతు చౌదరిని ఎలిమినేట్ చేశారు కదా. రేపు షో అయ్యేంత వరకు తను ఒక హోటల్లో ఉంచి షో కంప్లీట్ అయిపోయాక తనను బయటకు రిలీజ్ చేస్తారండి. మీకు తెలుసా? ఎందుకంటే షో అయిపోయేంత వరకు వాళ్ళని సీక్రెట్గా ఉంచుతారండి. బట్ మనం ఇక్కడికి వెళ్ళి రీతు చౌదరిని తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. రీతు చౌదరి ఎంత అగ్రెసివ్గా వెళ్తుందనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తను చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చింది. లాస్ట్ టాప్ 5లో ఉంటుంది అనుకున్న క్యాండిడేట్ ఇంత త్వరగా అంటే ఇలా బయటకు రావడంపై తను చాలా ఆశ్చర్యకరంగా అండ్ బాధగా ఉందని చెప్పి చాలామంది అంటారు. అండ్ రీతు చౌదరికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించబోతున్నాను. జస్ట్ 1 మినిట్లో మీకు రీతు చౌదరి రాబోతున్న కారణం అండ్ తనకు సంబంధించిన స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూపించబోతున్నాను. రీతు చౌదరికి సంబంధించిన విజువల్స్ మరికొద్ది సేపట్లో నేను మీకు చూపించబోతున్నాను. మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ చేయండి. ఇది అన్నపూర్ణ స్టూడియో అవుట్ గేట్ అండి. అండ్ ఇక్కడ నుంచి ఎవరైనా ఇన్ అండ్ అవుట్ ఇక్కడ నుండి వెళ్తారండి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రాబోతుందండి. ఇదే కార్లో ఇది చూసారా, ఈ కార్లోనే రీతు చౌదరిని తీసుకెళ్తారండి స్టూడియోకి. అండ్ మీరు అందులో చూస్తే రీతు చౌదరి పాటు మంది మీకు కనబడ్డారా? అందులో రీతు చౌదరికి బాడీ గార్డ్గా కూడా 2 వెళ్తారు లేడీస్. అండ్ అలా రీతు చౌదరిని తీసుకెళ్తారు.